నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనం చూస్తుంటే బెట్టింగ్ యాప్ వల్ల ఇమ్రాన్ భాయ్ని అరెస్ట్ చేయాలి, ఇవన్నీ చూడలేక దుబాయ్ పారిపోయాడు అని చెప్పని మాట వినబడుతుంది. మీరు దీని పట్ల ఏమంటారు? ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ అండి. ఇది మనం దీని గురించి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ఈవెన్ ఈ యొక్క ప్రపంచ యాత్రి కూడా అన్వేష్ గారు కూడా పరేషాన్ బాయ్స్ ఈ యొక్క ఇమ్రాన్ గురించి చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశాడు. అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, దాని ద్వారా కార్లు కొన్నాడు, 2 వీలర్స్ కొన్నాడు, ఎంతో ఆస్తులు సంపాదించాడు అని కూడా అతను చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది ఈ యొక్క ప్రమోటర్స్ కూడా ఈ విధంగా చేశారని వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది, ప్రూఫ్లు కూడా చూపించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 11 మంది మీద కేసులు బుక్ అయినాయి. అందులో చాలామంది హీరోలు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ గారు ఒక ప్రముఖ హీరో, ఆయన కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, కేసు బుక్ అయింది. ఆయన మీద ప్రకాష్ రాజ్ గారి మీద కేసు బుక్ అయింది, శ్యామల గారి మీద బుక్ అయింది, ఈవెన్ విష్ణుప్రియ గారి మీద బుక్ అయింది. ఇంకా ప్రముఖ ప్రమోటర్స్ చాలామంది ఉన్నారు, హర్షసాయి వంటి వారు, వీళ్ళందరూ కూడా. ఈ సందర్భంలో కూడా ఈ యొక్క ఇమ్రాన్ అనేటువంటి ఆయన రియాక్ట్ అయ్యి ఎదురుదాడి అనేది ప్రారంభించాడు. ఏ విధంగానంటే ఈ యొక్క అన్వేష్ మీద అనేక కేసులు ఉన్నాయని, అతను ఇదివరకు వివాహం చేసుకొని ఒక అమ్మాయిని మోసం చేశాడని, ప్రెగ్నెన్సీ చేసి పారిపోయాడు, వివాహం చేసుకుంటానని మోసం చేశాడు, ఈ విధమైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీంతో చెలరేగిపోయినటువంటి అన్వేష్ మరికొన్ని దారుణమైనటువంటి ఆరోపణలు కూడా ఈ యొక్క పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీద చేశాడు. అవి ఏంటంటే ఆయన బహిరంగంగా చేసినటువంటి ఆరోపణలు ఇవి. ఈ యొక్క ఇమ్రాన్ గారి యొక్క తల్లి వ్యభిచారం చేసేదని, ఈమె వ్యభిచారం చేసేటువంటి ఫ్యామిలీ అని వాళ్ళది. ఇంకా ఇమ్రాన్ వాళ్ళ నాన్న కూడా చనిపోయాడని, అతనికి తండ్రి లేడు, వాళ్ళ తల్లి వ్యభిచారం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి అతను అసలు భారత ముస్లిం గాడే కాదు, విదేశాలకు సపోర్ట్ చేసే, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లిం అని, భారత యువతను చెడగొట్టడానికే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణ చేయడం జరిగింది. అంతేకాకుండా అలీ గారి భార్య మీద కూడా ఈ యొక్క ఆరోపణ కూడా వచ్చింది. ఏంటంటే అలీ గారి భార్య జుబేదా గారు, ఈమె కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని ఆమె మీద కూడా ఇటువంటి ఆరోపణ కూడా వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రపంచ యాత్ర కూడా అన్వేష్ గారిని కూడా తీవ్రంగా క్వశ్చన్ చేస్తున్నారు అందరూ. ఏమనంటే ఇమ్రాన్ గారి తల్లి మీద నువ్వు ఆరోపణ చేసావు, చాలా పెద్ద ఆరోపణ, వ్యభిచారం చేసేదామని. ఆమె వ్యభిచారం చేసేదని నీకు ఎలా తెలుసు? నువ్వేమైనా చూసావా? లేదంటే ఆమె దగ్గర నువ్వేమైనా వెళ్ళావా? లేకపోతే నీకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఇమ్రాన్ గారి తల్లి వ్యభిచారం చేసేదని నీకు ఎలా తెలుసు? దీని మీద నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే కూడా ప్రవేశపెట్టాలి. ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా ఆరోపణ చేయడం అనేది మీ మీద కూడా రేపు ఏదైనా తప్పుడు కేసు వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనం మాట్లాడితే వాళ్ళ నాన్న లేరని చెప్పినాం, వాళ్ళ నాన్న లేరంటే విషయం నీకు ఎలా తెలుసు? ఈ వివరాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా అన్వేష్ గారు ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా ఈ యొక్క పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ గారికి కూడా మేము ఈ సందర్భంగా కూడా మేము చెప్తున్నాము. అదేంటంటే ఆయన మీ తల్లిగారి మీద వ్యభిచారం చేసేదని ఆరోపణ చేశాడు. ఆమె కాదు అని మీరు నిరూపించుకోవాలి. నిరూపించుకోకపోతే అది మీ మీద నిజమైనటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ నాన్నగారు ఉన్నారని మీరు చెప్తున్నారు, మరి మీ నాన్నగారిని తీసుకురండి, ఆయన మీద వీడియో చేయండి, బహిరంగంగా చూపించండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయం మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి ఆరోపణ వచ్చినప్పుడు మీ యొక్క దేశభక్తి మీరు నిరూపించుకోవాలి. ఖచ్చితంగా మీరు ఒక నిజమైనటువంటి భారతీయుడైనట్టయితే, భారతదేశం ముస్లిం అయినట్టయితే మీరు తప్పనిసరిగా కూడా మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు మీరు ఖండించాలి. వాటిని మీ దేశభక్తిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.